ఈ కాలేజ్కి ఒక ట్రెడిషన్ ఉంది. యాన్యువల్ డే రోజున క్లాక్ టవర్ రన్ ఈవెంట్ జరుగుతుంది. ఆ క్లాక్ 12 అవగానే 12 గంటలు కొడుతుంది. మొదటి బెల్ కొట్టగానే రేస్ మొదలుపెట్టి 12వ బెల్ కొట్టేలోపు ఈ మెయిన్ బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేయాలి. మా ఫైనల్ ఇయర్లో ఆ రేస్లో నేనే గెలిచాను. డాడ్, ఇంట్లో ఒక్కసారి మెట్లకి దిగితేనే మీకు ఆయాసం వస్తుంది. ఈ బిల్డింగ్ చుట్టూ తిరిగాను చెప్తే నేనెలా నమ్ముతాను? నమ్మవా? రా చూడు, ఏజీవి ప్రసాద్ 1983. ఓకేనా? వావ్, అమేజింగ్! టఫ్ జాబ్. తర్వాత ఎవరు చేయలేదనుకుంటా. డాడ్, నాది చిన్న డౌట్. అది నిజంగా మీ పేరేనా? హే, నేనేరా. పద. ఇదేనమ్మా మీ అమ్మ క్లాస్ రూమ్. డాడీ, అమ్మ గుర్తొచ్చిందా? పద. కమ్ ఆన్, బీ ఫాస్ట్. 12 అవుతుంది. డాడీ, అతనెవరో మీలాగా బిల్డింగ్ చుట్టూ పరిగెత్తడానికి రెడీ అవుతున్నాడు. పరిగెత్తలేడు. పరిగెత్తుతాడు. ఎవ్రీ సండే చూస్తున్నాను. వీడు ఎప్పుడు పరిగెత్తాలి? లేదు, పరిగెత్తుతాడు. పందెమా? 5 రూపీస్. ఓకే. It. Dad, you're the best. Nobody can beat your record. No. Every record is meant to be broken. ఈ రన్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ ఇతనిలో ఉంది. నేను గెలవగలనని నాకంటే మీ అమ్మకే ఎక్కువ నమ్మకం ఉండేది. అదే నన్ను గెలిపించింది. అలాగే ఇతని మీద నమ్మకున్న వాళ్ళు పక్క నుండి ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా గెలుస్తాడు. పద. ఎవరో సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్టున్నారే. సెల్ ఫోన్ బాగుంది, సిమ్ కార్డ్ తీసేసి వాడేసుకుందాంలే. రే, పెద్ద అయితే నువ్వు పెద్ద దొంగ అవుతారా? ఇప్పుడు కాకపోతేగా రేపు ప్రిన్సిపల్ ఆఫీస్ లో హ్యాండ్ ఓవర్ చేద్దాం. దానందు. నన్ను దొంగ అంటావా? చెప్తా. హలో. రేయ్, అమ్మాయిలా మాట్లాడరా. హలో. Yeah, is Anand home? No, he home. Who talking? Oh, you don't know English? ఎవరమ్మా నువ్వు? నేను కలిస్మా కపూర్ని. కలిస్మా కపూలా? ఆనంద్ వస్తే నేను ఫోన్ చేసి నేను చెప్పండి ఆంటీ. ఓకే, బాయ్. దొంగముండ. ఓకే, బాయ్ బాయ్. ఓకే బాయ్. ఎదురా ఏంటది? సెల్లమ్మా, ఇవ్వు. సెల్లా? సర్లే, బాయ్. ఓకే బాయ్. రండి. ఎవర్రా అమ్మాయి? అమ్మాయా? ఇందాక ఫోన్ చేసింది. నేను ఎత్తాను కనుక సరిపోయింది. అదే మీ నాన్నగారు తీసుంటే ఇంకేమైనా ఉందా? ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయడం ఏంటమ్మా? ఓహో, అంత గుర్తుకు రాని పిల్ల నిన్ను ఫోన్ చేయమని ఎలా చెప్పింది? ముద్దు కూడా పెట్టింది నాకు. ముద్దు పెట్టిందా? పేరేమైనా చెప్పిందా? చెప్పింది, కలిస్మా కపూల్ అంట. కలిస్మా? ఆగా, కలిస్మా అందా కరిష్మా అందా? కలిస్మా కపూల్. ఎక్కడికి రా? కలిస్మా కపూల్ ని తీసుకొస్తా. ఎక్కడికమ్మా కలిస్మా? అభిషేక్ బచ్చన్ ఇంటికా? పద. ఇదిగో వీడే కలిస్మా కపూల్. ఎరా, నువ్వే కదా ఫోన్ చేసింది? ఏం కాదు, రాహుల్ చేయమన్నాడు. ఇక్కడ దెబ్బ తగిలిందా అండి? పదండ్రా. మిమ్మల్ని
సారీలే. ఏమైంది? ఏంటమ్మా ఏం వెతుకుతున్నావు? నా సెల్ ఫోన్ మిస్ప్లేస్ చేసుకున్నాను డాడీ. అందులో మీ అమ్మ వాయిస్ రికార్డ్ చేసుకున్నావు కదూ? అదే డాడీ టెన్షన్ గా ఉంది. ఓ పని చేయి, ల్యాండ్ లైన్ నుంచి నీ సెల్ ఫోన్ ఇచ్చేయి. తిరిగి ఇచ్చే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే నీకు తెచ్చిస్తారు. సీతూ ఫోన్ ఎత్తమ్మా. 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 హలో, నా పేరు సీతు అండి. మీరు మాట్లాడుతున్న సెల్ నాదే. కాలేజ్లో పారేసుకుంటే మీకు దొరికినట్టుంది. మీ ఇంటి అడ్రస్ చెప్తే నేనే మీ ఇంటికి వచ్చి సెల్ కలెక్ట్ చేసుకుంటాను. అమ్మాయిలకి అడ్రస్ ఇచ్చే అలవాటు నాకు లేదనుకోండి. సరే కానీ నా పేరు ఆనంద్. సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ క్లబ్కి వచ్చి మీరు మీ సెల్ ఫోన్ తీసుకెళ్ళచ్చు. ఓకే. ఓకే అంటే సరిపోతుందా? మిమ్మల్ని ఎలా గుర్తుపట్టడం? నేను రెడ్ క్యాప్ పెట్టుకొని వస్తాను. హాయ్ బేబీ. చెప్పా. థ్యాంక్ యూ. హాయ్ హ్యాండ్సమ్, యు ఆర్ లుకింగ్ సో స్లిమ్. థ్యాంక్ యూ. ఏంటి ఇలా కూర్చున్నారు? ఈత కొట్టడానికి వచ్చారా? ఈత కొట్టే వాళ్ళని చూడడానికి వచ్చారా? యూ నాటి. ఓకే బాయ్. ఏంటి అప్పుడే లేచిపోయావు? స్విమ్ సూట్ వేసుకుని వస్తాను. కమ్ సూన్ యా. ఓకే. రే బోనో క్యాచ్ రా. రే, ఆ రెడ్ క్యాప్ అమ్మాయి వస్తుంది, మీరు ఆడుతుండండి, నేను సెల్ ఇచ్చేసి వస్తా. రే ఒలంగో నువ్వు బాలే. వీడేంటి వస్తున్నాడు? కొంపతీసి నేను పర్స్ కొట్టడం చూసేసాడా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సీతు అంటే మీరే కదూ? యా యా. నా పేరు ఆనంద్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకెందుకో ఈ సెల్ కి ఆ ఫేస్ కి మ్యాచ్ అవుదేమో డౌట్ గా ఉంది. కొంచెం ఆలోచించుకో. నీ దొంగ ఫేస్ కి అందరు దొంగలా కనపడుతుంటారు. నోర్ మూసుకో. ఇదిగోండి మీ సెల్. వీడెవడో కన్ఫ్యూజ్ మాస్టర్ లా ఉన్నాడు. ఎవరో అనుకుని సెల్ నాకిస్తున్నాడు. లెక్కంటే మందే. తీసుకోండి. యా థ్యాంక్ యూ. దట్స్ ఓకే. బై బై. ఎక్స్క్యూజ్ మీ, యా. మీ పేరు? సీతు. మీరు ఎవరి కోసం వచ్చారు? ఆనంద్ కోసం. అతని దగ్గర నా సెల్ ఉంది. సీతు. మీలో ఆనంద్ ఎవరు? అడుగో. హలో, ఎర్ర టోపీ ఆగో. అమ్మో, వీడికి నేను నకిలీ అని తెలిసిపోయినట్టుంది. ఏయ్ నిన్నే ఆగో. అతనేంటి అలా పరిగెడుతున్నాడు? నీ సెల్లు ఆ రెడ్ క్యాప్. హే, నీకు అసలు సెన్స్ ఉందా? రెడ్ క్యాప్ పెట్టుకొస్తే సెల్ ఇచ్చాడువేనా? అసలు నీకు సెన్స్ ఎక్కడ పడితే అక్కడ సెల్ పారేసుకోవడమేనా? అసలు మీ ఇద్దరికి సెన్స్ లేదు కానీ అది పారిపోతుంది. పట్టుకోండి. నువ్వు అక్కడివి. ఇదిగో నువ్వు అటెలు. ఓకే. చెప్తాను. సారీ, దొంగ అనుకున్నాను. ఇదిగో నేను ఇచ్చాను ఆ ఫోన్, అది ఇచ్చేసేయ్. ఎప్పుడు ఇచ్చేసేయ్. ఇచ్చేదైతే ఎందుకు పారిపోతుంది? సెల్ తీసుకో. చెయ్యిస్తామండి. కాపాడండి, కాపాడండి. ఏంటి? అమ్మో, బాక్స్ పగిలిపోయింది. రే ఏంట్రా? ఏంటి అలా వదిలేసావు? నాకు ఆ సెల్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసా? ఆ వెదవ సెల్ కోసం ఎందుకంత ఏడుపు? నేనే కదా పోగొట్టాను, కొత్తది కొనిస్తాలే. ఏం నువ్వు కొనిచ్చేది? ఆ సెల్లో మా అమ్మ వాయిస్ రికార్డ్ అయ్యింది. సెల్ ఇవ్వగలవు కానీ చనిపోయిన మా అమ్మ గొంతు నాకు తెచ్చి ఇవ్వగలవా? ఓకే.
మీ సెల్. థ్యాంక్స్. యూ వెల్కమ్. సెల్ పోయిందన్న బాధలో ఏదేదో అనేసాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. లెట్ మీ ట్రీట్ యూ ఆల్ ఫర్ దిస్. నో థ్యాంక్స్. పదండ్రా.